హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్రేజీ వాక్స్. సో ఇప్పుడు మనం వచ్చరికి పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇప్పుడు మనం కోటప్పకొండకి వెళ్ళే ఘాట్ రోడ్లో ఉన్న పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ పార్క్లో చిన్న చిన్న పక్షులు అలాంటివి అయితే మనం చూడొచ్చండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుందంటే పార్క్ అవుటర్ వ్యూ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అవుటర్ వ్యూ. సో ఇక్కడ చిన్నపిల్లలకైతే ఒక ట్రైన్ అయితే ఉంటుందండి. ఆ ట్రైన్లో కూర్చొని వాళ్ళు పార్క్ అంతా తిప్పుతారు. ఎంట్రన్స్ టికెట్ వచ్చరికి 20 రూపీస్. పదండి ట్రైన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. దీని పేరు ఆనంద శకటం అండి, ట్రైన్ పేరు. బేసిక్గా ఇది వచ్చరికి ట్రైన్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇప్పుడు మీకు ఎంట్రన్స్ టికెట్ వచ్చరికి ఒకరికి 20 రూపీస్ అండి ఈ పార్క్కి. ట్రైన్కి మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలి. సో కెమెరాకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, ఫోటోషూట్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళంగానే అలా లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకి ఎన్క్లోజర్స్ కనిపిస్తున్నాయి చూడండి. యా, సో ఫస్ట్ E1 అనే ఎన్క్లోజర్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందులో మనమైతే ఒక లంగూరు అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ ఇది ఫీడింగ్ టైం అండి. సో అందువల్ల వాటికి ఫుడ్ అయితే పెట్టారు. సో నెక్స్ట్ ఇది క్రాస్ చేసుకుని నెక్స్ట్ ఎన్క్లోజర్కి వెళ్ళగానే మనకి ఇక్కడ నెమళ్ళు అయితే చూడొచ్చండి. సో నేను వెళ్ళిన టైం ఏంటంటే ఇది రైనీ సీజను, అందువల్ల మనం నెమళ్ళన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, అది నాట్యం చేద్దామా వద్దా అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. సో నేను కొంచెం సేపు వెయిట్ చేసి సో ఈ మూమెంట్ అయితే క్యాప్చర్ చేశానండి. చూస్తున్నారు కదా మీరు, నెమలి. యా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు ఒక 20 to 30 నెమళ్ళు అయితే ఉన్నాయండి. సో నాకైతే ఒక వైట్ నెమలి కూడా కనిపించింది, బట్ అది క్యాప్చర్ చేద్దామంటే అది ఎక్కడో చివరి ఉండేసరికి తీయడానికి కుదరలేదు. సో ఇక్కడ మనం ఏంటంటే వీటికి మనం ఫీడ్ చేయకూడదండి, అలా పెట్టారు వాళ్ళ రూల్ ఇక్కడ. చూసారు కదా, ఇక్కడైతే ఈ నెమలైతే నార్మల్గా అలా ఉంది. ఇందాక మనం చూసింది అయితే కంప్లీట్గా మనం చూడొచ్చు అనమాట. సో ప్రజెంట్ వర్షం పడేలాగా ఉంది, అందువల్ల నెమళ్ళన్నీ కొంచెం బాగా బయటకు వస్తున్నాయి. బట్ ఆ వైట్ నెమల్ అయితే ఎక్కడో చివరిలో ఉందండి, నాకు క్యాప్చర్ చేయడానికి అయితే కుదరలేదు. చూస్తున్నారు కదా, అది నాట్యం చేద్దామా లేదా అన్నట్టుగా ఉంది. సో అలా సో ఇక్కడ బయట ఒక రకమైన కంచెలాగా వేశారండి. అందువల్ల ఏంటంటే మనకి వీడియో తీస్తున్నప్పుడు అవి ఈ కంచెలు అడ్డుపట్టడం వల్ల అంత క్లారిటీగా లేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం, సో ఇది అయితే చాలా పెద్ద ఎన్క్లోజర్ అండి. దగ్గర దగ్గర మనకి 20 to 30 నెమళ్ళు అయితే ఉన్నాయి. అది మీరు చూస్తున్నారు కదా. అదిగోండి వైట్ నెమలి ఒకటి, ఇది కొంచెం మనకి ఎన్క్లోజర్కి దగ్గరగా వచ్చింది ఇది. సో నెక్స్ట్ ఇది దాటుకొని వెళ్ళగానే మనకి నక్షత్ర తాబేలు అని ఒక ఎన్క్లోజర్ ఉందండి. సో ఇందులో మనం తాబేళ్ళు అయితే చూడొచ్చు. పదండి మీకు తాబేళ్ళు అయితే చూపిస్తాను. కింద చూస్తున్నారు కదా, ఒక చిన్న తాబేలు నడుచుకుంటూ వెళ్తుంది. కొంచెం క్లారిటీ అయితే మిస్ అయింది, బట్ చూడండి నెమలు అరుస్తుందని మళ్ళీ నేను కెమెరా వైపు తిప్పాను. దాని నుంచి అరుస్తూనే ఉన్నాయండి, ఆ సౌండ్స్ అనేవి మనకు బయట రోడ్డు మీద వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే ఇది
చూసి నేను ఉడుము అయితే అనుకున్నాను. చూడండి చాలా పెద్ద ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే ఇగ్వానా అంట, అంటే తొండ. జనరల్గా మనం చూస్తుంటాం కదా చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే చాలా పెద్దది అనమాట ఇది. సో ఇక్కడ మీకు చూపిస్తుందండి, ఆ కార్నర్లో ఉంది చూడండి, ఇది ఒక రకమైన కలర్ఫుల్గా ఉందండి. ఇది ఏదో పక్షి, గోల్డెన్, ఇదేదో గోల్డెన్ పీజెంట్. నెక్స్ట్ ఇది అయిపోగానే కొంచెం ముందుకెళ్తే మనకి చాలా ఎక్వేరియంస్ అని, ప్రకృతి అంటారు అనమాట ఈ బిల్డింగ్ని. ఈ బిల్డింగ్ పేరు ప్రకృతి. సో ఇక్కడ మనమైతే డిజైన్స్ చూడొచ్చు. అలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి ఇదంతా ఎక్వేరియంస్ ఉంటాయండి. సో ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళగానే మనకి ఇక్కడ ఏంటంటే ఎకోలాజికల్ హెరిటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో మనకి ఏ ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి తూర్పు కనుమల్లో సాధారణ పక్షుల ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందండి. అంటే అక్కడ తూర్పు కనుమల్లో మనకి ఏ ఏ పక్షులు ఉంటాయి, ఏ ఏ జంతువులు ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి, జస్ట్ డిస్ప్లే అనమాట. సో ఇక్కడ నియర్ బై మనకి ఉప్పలపాడు పక్షి అభయారణ్యం అనేది ఒక ప్లేస్ ఉందండి. ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి, అది మనకి ఇన్ఫర్మేషన్గా ఇక్కడ డిస్ప్లే చేశారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం బయటికి రాగానే ఇక్కడ ఒక పులి, ఒక జింక బొమ్మలు అయితే ఉన్నాయి. అంటే రియల్ యానిమల్స్ అయితే లేవు కానీ, సో ఇక్కడ మనం చూసినట్టయితే కరెక్ట్గా అలా సెట్టింగ్ చేశారండి. జస్ట్ మనకు మనం పార్కులో ఉన్నాం కదా, జంగిల్లో ఉన్న ఫీలింగ్ తెప్పించడం కోసం అలా పెట్టినట్టున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక చిన్న ఎక్వేరియం అయితే చూడొచ్చు, చేపలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిరుతపులి బొమ్మ అయితే ఉందండి, అచ్చం రియల్ చిరుతపుల్లానే ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి మనం ఎక్వేరియంస్ అయితే చూడొచ్చండి. మనకి ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్ చేపలు అయితే, ఫిష్లు అయితే ఉంటాయండి. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇవి పిరానా ఫిష్ అంటారండి. అదే మనం మూవీస్లో చూస్తుంటాం కదా పిరానా ఫిష్ అని. అవి క్లోజ్ లుక్ అయితే చూపిస్తాను చూడండి, చాలా షార్ప్గా ఉంటాయండి వీటి టీత్ అయితే. చూసారు కదా క్లోజ్ లుక్, చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ, ప్యూర్ వైట్ ఉన్నాయి. నెక్స్ట్ క్యాట్ ఫిష్ ఏంటండి, డిజైన్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే క్యాట్ ఫిష్ అనమాట. చూడండి ఏవో డిఫరెంట్గా ఉన్నాయి క్యాట్ ఫిషెస్ అనేవి. సో ఇవి దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కిస్సింగ్ గురామి అంట. సో ఇవి వచ్చేసరికి కొంచెం సిల్వర్ కలర్లో ఉన్నాయండి, మనం చూస్తున్నాం కదా సిల్వర్ కలర్ ఫిషెస్. సో ఇంకా అలా ఇక్కడ నుంచి చాలా ఆల్మోస్ట్ ఒక 30 to 40 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనం చూడొచ్చు. కోయ్ అంట, ఇదేంట చూడండి, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఆరెంజ్ విత్ బ్లాక్ కాంబినేషన్. వైట్ కలర్ కూడా ఉందండి, సిల్వర్ కలర్. ఇది ఆరెంజ్ విత్ బ్లాక్ పింపుల్స్. సో ఇది అయిపోగానే కొంచెం ముందుకు రాగానే మనకి సో ఎక్కడ చూసినా మనకి గ్రీనరీనే అండి. ఇక్కడ మంచిది. కొంచెం ముందుకు రాగానే మనకి ఇవి కొంగలు చూసారు కదా. ఈ ఎంక్లోజర్ ఉండటం వల్ల, ఈ కంచి ఉండటం వల్ల సరిగా రావట్లేదు, బట్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చూస్తుందంటే కొంగ అనమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయండి కొంగలు అయితే. అటు ఇటు తిరుగుతున్నట్టుంది, వాటర్ కోసం చూస్తుంది.